హాయ్ మిత్రులరా. హలో. ఈరోజు మనం ఒక చాలా చక్కటి కథ చెప్పుకుందాం. అవును, ఇది మనందరికీ తెలిసిన కథే. తెలివైన తెనాలి రామకృష్ణ ఇంకా గొప్ప రాజైన శ్రీకృష్ణదేవరాయల కథ. సరే, కథలోకెళ్ళిపోదామా? తప్పకుండా. ఒకరోజు ఏమైందంటే, విజయనగర సామ్రాజ్యం అంటే రాజుగారి దగ్గరికి పక్క రాజ్యాల నుండి బోలెడ బహుమతులొచ్చాయి. ఆ చాలా అందమైనవి, ఇంకా చాలా ఖరీదైనవి కూడా. కాని ఇక్కడొక విచిత్రం జరిగింది. రాజుగారికి ఆ బహుమతులు చూసి సంతోషం కలగలేదు. అవును, బదులుగా ఆయన ఏదో పెద్ద ఆలోచనలో పడిపోయారు ఆయననుకున్నారు, ఈ బహుమతుల వెనుకున్న అసలు ఉద్దేశమేంటి అని. తన మంత్రులను అడిగారు కూడా, ఈ బహుమతులు పంపిన వాళ్ల స్నేహం నిజమైనదేనా అని. కాని మంత్రులు వాళ్లేం చూశారు? ఆ బహుమతుల మెరుపు, వాటి అందం అంతే కదా. సరిగ్గా వాటి విలువ ఎంత ఉంటుందాని లెక్కలేశారు కాని రాజుగారి ఆందోళన వాళ్లకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడే మన కథలోకి హీరో వస్తాడు. మన తెనాలి రామకృష్ణుడు. అవును, ఆస్థానంలో ఒక మూల నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు. ఆయనకు వెంటనే అర్థమైంది, సమస్య బహుమతుల గురించి కాదు, వాటిని పంపిన వాళ్ల నమ్మకం గురించి అని. ఆయనకొక ఉపాయం తట్టింది. వెంటనే ముందుకొచ్చి, మహారాజా, ఒక చిన్న విన్నపం అన్నాడు. ఈ బహుమతుల నిజమైన స్వభావాన్ని నేను పరీక్షిస్తాను. వాటిని కొద్ది కాలం పాటు నాకివ్వండి అని చాలా వినయంగా అడిగాడు. రాజుగారు కూడా సరేనన్నారు. ఇక రామకృష్ణుడేం చేశాడో తెలుసా? ఆ విలువైన వస్తువులన్నింటినీ తన ఇంటికి తీసుకెళ్లాడు. కాని వాటిని భద్రంగా పెట్టెల్లో దాచలేదు. అదే అసలు తమాషా. కొన్నింటిని తీసుకుని నేరుగా ఎండలో పడేశాడు. ఇంకొన్నింటిని గాలికొదిలేశాడు, మరికొన్నింటిని దుమ్ములో పడేశాడు. ఇది చూసిన మిగతా మంత్రులందరూ ఏమనుకునుంటారు? రామకృష్ణుడికి పిచ్చి పట్టిందనుకున్నారు. తెగ నవ్వుకున్నారు కూడా. కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు రాజుగారే స్వయంగా రామకృష్ణుడి ఇంటికొచ్చారు, చూడాలని. అక్కడ చూస్తే అయ్యో, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవును, ఆ ఖరీదైన పట్టు బట్టలన్నీ చిరిగిపోయున్నాయి. నగల రంగు వెలిసిపోయింది. చాలా బహుమతులు అసలు గుర్తుపట్టలేనంతగా పాడైపోయాయి. అది చూసి రాజుగారికి విపరీతమైన కోపమొచ్చింది. కాని రామకృష్ణుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో అన్నాడు. అవును, ఆయన నవ్వుతూ పాడవకుండా మిగిలి ఉన్న ఒకే ఒక్క వస్తువును చూపించాడు. అదేంటి? అదొక సాధారణమైన చేతిపని బొమ్మ, గట్టి చెక్కతో చేసింది. దానిమీద ఎండ, వాన ఏవీ పనిచేయలేదనమాట. సరిగ్గా. అప్పుడు రామకృష్ణుడిలా అన్నాడు, మహారాజా, చూడండి. బయట మెరుపు అనేది శాశ్వతం కాదు, అది ఎప్పటికైనా పోతుంది. లోపలి బలం, నిజాయితీ మాత్రమే ఎప్పటికీ నిల్చుంటాయి. ఈ చెక్కబొమ్మను పంపిన రాజే మన నిజమైన స్నేహితుడు. ఆ మాట వినగానే రాజుగారి కోపమంతా పోయింది. ఆయనకు చాలా సంతోషం వేసింది. రామకృష్ణుడి తెలివితేటలకు ఆశ్చర్యపోయి ఆయన్ను చాలా మెచ్చుకున్నారు. ఆ రోజు ఆస్థానంలోని వాళ్లందరూ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు కదా. అవును, నిజమైన విలువ అనేది బయటి రూపంలో కాదు, లోపలి గుణంలో ఉంటుంది అని. మరి మిత్రులారా, ఈ కథ విన్నాక మీకేమనిపిస్తుంది? ఒక వస్తువుగాని, ఒక మనిషిగాని బయటకు ఎలా కనిపిస్తున్నారు అన్నది ముఖ్యమా, లేక వాళ్ల లోపల ఉన్న నిజాయితీ, బలం ముఖ్యమా? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచించండి. సరే, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. తప్పకుండా.